వెల్కమ్ టు ఫుడ్ బకెట్. ఏంటి కలర్ఫుల్ షర్ట్స్తో జైల్లో ఉన్నాను అనుకుంటున్నారా? ఇది జైలు కాదండి, జైల్ మండి. ఇక్కడ మియాపూర్లోని మండీ బ్రిస్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఓవరాల్గా ఇక్కడ మండీ ఆఫ్ డిఫరెంట్ ఫీస్ట్ అండ్ ఫ్లేవర్స్. అంటే ఫీస్ట్ ఆఫ్ అరేబియన్ ఫ్లేవర్స్. అసలు మనకి హైదరాబాద్లో నార్మల్గా మండీస్ అనేవి ఎవరైనా ఇంట్రొడక్షన్ చేస్తారు, కాకపోతే ఒరిజినల్ ఫ్లేవర్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. అండ్ వాటిలో ఫస్ట్ అయితే మాత్రం మండీ బిస్ట్రో ఏంటంటే అన్ని డిఫరెంట్ యూనిక్ ఫ్లేవర్స్ లైక్ చికెన్ షవర్మా మండి అండ్ దమ్కా మటన్ మండి, మటన్ జ్యూసీ మండి, ఇటువంటి వాటితో డిఫరెంట్ యూనిక్ ఫ్లేవర్స్తో అయితే వస్తున్నారు. అండ్ వీళ్ళు ఎంత యూనిక్గా ఉన్నారని చెప్పడానికి అయితే వీళ్ళకి 3 బ్రాంచెస్ అయితే హైదరాబాద్లో ఉన్నాయి. మాదాపూర్లో ఒకటి, కోంపల్లిలో ఒకటి అండ్ మియాపూర్లో రీసెంట్గా ఓపెన్ చేశారు. అండ్ ఎంత టేస్ట్ లేకపోతే వాళ్ళు ఎంత వైడ్గా ఎక్స్పాండ్ అవుతారు చెప్పండి. అండ్ అటువంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి టేస్ట్ చేయడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఫ్లేవర్స్ ఎలాగ ఉన్నాయి ఏంటి అనేది అయితే మాత్రం లోపలికి టేస్ట్ చేసి మీకు చెప్తాను. కమాన్. అండ్ డిఫరెంట్ జైల్ మండి, అండ్ ఇది జైల్ మండి. ఓవరాల్గా కూల్ అంబియన్స్ అండ్ చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. ఫుడ్ అది పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. ఈ అంబియన్స్ చూసినట్టయితే మాత్రం ఫ్రెండ్స్తో చిల్లట్ అవ్వచ్చు. 4 ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారంటే గోల్ కింద చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. పీస్ ఆఫ్ మైండ్గా పార్టీస్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ హ్యావ్ హియర్. అండ్ ఒకసారి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం చూద్దాం. అండ్ ఫ్యామిలీ స్పేస్ అయితే అటు ఉంది. అండ్ ప్రైవసీ ప్లేస్ కావాలనుకుంటే జైల్ మండీలోకి వెళ్ళిపోవచ్చు. ఇట్ మైట్ బి ఏ క్యూట్ కపుల్ అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా చాలా ప్రైవసీ ఉంటుంది జైల్ మండీలో. అండ్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. రెస్టారెంట్ వ్యూ అయితే చూశారు కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం డైనింగ్ ఇచ్చారు. ప్లేస్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా బాగుంది. అండ్ నీట్ అంబియన్స్తోని అండ్ జైల్ మండి ఇవన్నీ చూసాం. ప్రజెంట్ ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పాము. ఒక్కొక్క ఐటమ్ వస్తుంటుంది, టేస్ట్ చేసి ఎలాగుందో మీకు అయితే రివ్యూ ఇస్తాం. కాంప్లిమెంటరీ మటన్ సూప్ అయితే వచ్చింది, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. చాలా బాగుంది. వేడివేడిగా సూప్ విత్ మటన్ బైట్తో చాలా బాగుంది. అండ్ ఓవరాల్ కొరియాండర్ ఫ్లేవర్తో అండ్ మిర్చి మటన్ చాలా బ్యాలెన్స్గా టాస్ చేసి సూప్ కింద బాగా చేసి ఇచ్చారు. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది. క్రిస్పీ ఫిష్. టూ స్టార్టర్స్ అయితే వచ్చేసాయి, చిల్లీ ప్రాన్స్ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై. ఫస్ట్ ప్రాన్స్ అయితే బాగా జ్యూసీగా టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి. ఇవి ఎలా ఉన్నాయి అని నేను చెప్తాను టేస్ట్ చేసి. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రాన్స్ని ఫస్ట్ డీప్ ఫ్రై చేసి తర్వాత స్పైసెస్తోని సాసెస్తో బాగా టాస్ చేసి చిల్లీస్ అవి వేసి ఇచ్చారు. లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. మీతో మాట్లాడుతాను కానీ నోట్లో సలవ అలా రొట్టె అవుతుంది, అంత బాగున్నాయి. అండ్ మైనీస్ కాంబినేషన్ ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. మైనీస్తో అయితే వితౌట్ మైనీస్ చాలా బాగున్నాయి. అండ్ మైనీస్ కాంబినేషన్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంది. టేస్ట్ ఇంకా చాలా ఎక్కువ వచ్చింది. ఎంత బాగున్నాయి అంటే కంప్లీట్ ఫుల్ స్టార్టర్స్ ఒక మనిషి అలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగున్నాయి. అండ్ స్పైసెస్ కూడా ఎక్కువగా లేవు, కారంగా ఎక్కువ లేదు, చాలా బాగుంది. తక్కువ స్పైసెస్తో చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి క్రిస్పీ ఫిష్ ఫ్రై. ఇది ఎలా ఉందో చెప్తాం. ఆల్మోస్ట్ కేఎఫ్సీ టైప్లో కనిపిస్తుంది, ఒకసారి టేస్ట్ చేసి చెప్తాం. లో స్పైసెస్తో బాగా కార్న్ఫ్లోర్ అండ్ ఎవ్రీథింగ్ వేసి చాలా క్రిస్పీగా తయారు చేశారు. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది, క్రిస్పీగా. అండ్ నాకైతే చికెన్ని బాగా స్మాష్ చేసి తయారు చేసి ఎలా వస్తుందో అలా అనిపిస్తుంది. ఫిష్ కూడా అంత బాగుంది. అండ్ మైనీస్తో డిప్ చేసుకొని ఎలా ఉందని చూద్దాం. మైనీస్తో మాత్రం అస్సలు మర్చిపోద్దు ట్రై చేయడం, ఎందుకంటే మైనీస్తోని ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. అండ్ మైనీస్ అయితే మనం చాలా యూనిక్గా ఉంది. బయట మనం చూసే మైనీస్ కన్నా ఇక్కడ మండీ బిస్ట్రోలో మైనీస్ మాత్రం చాలా పర్ఫెక్ట్ అండ్ యూనిక్గా ఉంది. వీళ్ళు యూనిక్ అంటే ఏమనుకున్నా కానీ చాలా బాగుంది. అండ్ ఫిష్ ఫ్రై అండ్ చిల్లీ ప్రాన్స్ స్టార్ ఆఫ్ ద నైట్
ఇప్పుడు మాత్రం ప్రజెంట్ స్టార్ ఆఫ్ ద డిషెస్ ఈ రెండు కూడా అంత బాగున్నాయి. ఓకే, ప్రజెంట్ మన ముందైతే మండీ బిస్ట్రో స్పెషల్ ప్లాటర్ మండీ ఉంది. ఇందులోని మటన్ జ్యూసీ మండీ, చికెన్ జ్యూసీ మండీ, గ్రిల్ ఫిష్ అండ్ దమ్కా మటన్ అండ్ చికెన్ ఆల్ఫాహమ్, ఫ్రైడ్ ప్రాన్స్ ఇన్ని వెరైటీస్తో కల్పిస్తారు విత్ మిక్స్డ్ ఆఫ్ కబ్సా రైస్ అండ్ మందీ రైస్. అండ్ ఫ్లేవర్స్ అనేవి అయితే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎలాగుంది ఏంటి అన్నది అయితే నేను టేస్ట్ చేస్తాను. మటన్ జ్యూసీ మండీ, చికెన్ జ్యూసీ మండీ, గ్రిల్ ఫిష్, దమ్కా మటన్, చికెన్ ఆల్ఫాహమ్, ఫ్రైడ్ ప్రాన్స్ అండ్ మందీ రైస్ అండ్ కబ్సా రైస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, టొమాటో జ్యూస్. మందీ రైస్తో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను దమ్కా మటన్. మందీ రైస్ అండ్ దమ్కా మటన్ కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. మటన్ అయితే మాత్రం లిటరలీ టూ మచ్ సాఫ్టీ, అస్సలు ఎక్కడ కూడా ఏమంటారు ఉడకలేదు అన్న ఫీలింగ్ అయితే లేదు. చాలా సాఫ్ట్గా ఉంది మటన్ అయితే మాత్రం, ఫ్రెష్లీ కుక్. అండ్ మందీ రైస్తో అండ్ దమ్కా మటన్ గ్రేవీ అండ్ మందీ రైస్ కాంబినేషన్ అయితే మాత్రం అల్టిమేట్, లిటరల్లీ చాలా బాగుంది. అసలు ఎంత యూనిక్ డిష్ అనేది అయితే మాత్రం నేను హైదరాబాద్లోని ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా మండీ బిస్ట్రోకి దీనికి బయట ఉన్న వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటన్నది అయితే మాత్రం క్లియర్గా వాళ్ళ టేస్ట్లోనే అయితే చెప్పేస్తున్నారు, అంత బాగుంది. అండ్ దమ్కా మటన్ విత్ కబ్సా రైస్ ఎలా ఉందన్నో చూద్దాం. వావ్, లిటరలీ అసలు కబ్సా రైస్తో మాత్రం అసలు మండీ బిస్ట్రోలో ఏ ఐటెంతో దేని కాంబినేషన్ కలిపినా సరే మాత్రం టేస్ట్ అనేది మాత్రం చాలా అవుట్ స్టాండింగ్ టేస్ట్ అయితే వస్తుంది లిటరల్లీ. అండ్ కబ్సా రైస్తో కొంచెం స్పైస్ లెవెల్ చిన్నది ఎక్కువ ఉంటుంది, కానీ మీ బ్యాలెట్ మాత్రం పర్ఫెక్ట్గా హ్యాపీ చేస్తుంది, అంత బాగుంది మా దమ్కా మటన్తో. అండ్ చికెన్తో ఇప్పుడు ట్రై చేద్దాం. చికెన్ ఆల్ఫాహమ్ విత్ కబ్సా రైస్. ఫస్ట్ ఆల్ఫాహమ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంది. అండ్ పీస్ కూడా థై పీస్ రావడం వల్ల టెండర్గా కుక్ అయింది. అండ్ స్పైసెస్ అవి కూడా చాలా బ్యాలెన్స్గా చేసి చాలా బాగా ఇచ్చారు. అండ్ కబ్సా రైస్తో టేస్ట్ ఎలా ఉందన్న చూద్దాం. కబ్సా రైస్ అండ్ చికెన్ ఆల్ఫాహమ్ కాంబినేషన్. వావ్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎంత యూనిక్ డిషెస్ అనేవి ఎక్కడ అనుకోరు, కానీ ఓవరాల్గా మండీ బిస్ట్రోలోని యూనిక్ డిషెస్ అనేవి వాళ్ళు బయట టైటిల్ మండీ బిస్ట్రో టేస్ట్ ఆఫ్ అరేబియన్ యూనిక్ అనే మెన్షన్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ నేనైతే మనం కంపల్సరీ మెన్షన్ చేస్తాను. యూనిక్ మండీస్ ఇన్ హైదరాబాద్ అండ్ ఎవ్రీ వన్ మస్ట్ ట్రై. ఇప్పటివరకు నేను టేస్ట్ చేసిన డిష్లో అయితే మాత్రం మస్ట్ ట్రై, అంత బాగున్నాయి. అండ్ చికెన్ ఆల్ఫాహమ్ విత్ మండీ రైస్. మండీ రైస్తో అయితే మాత్రం సాఫ్ట్ టచ్ ఉంటుంది. ఏంటంటే మండీ ఫ్లేవర్ అనేది చాలా స్మూత్గా, హెవీ స్పైసెస్ లేకుండా కొన్ని స్పైసెస్తోనే చాలా బాగా చేస్తారు. అండ్ కబ్సా రైస్కి వచ్చేసరికి మాత్రం కొంచెం స్పైసీ, బ్యాలెట్కి కొంచెం కారం ఘాట్ అనేది తగులుతుంది. దానివల్ల మనకి కొంచెం స్పైసీ లవర్స్కి అయితే మాత్రం కబ్సా రైస్ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ చిన్నపిల్లలు వాళ్ళు తినాలనుకుంటే మాత్రం మండీ రైస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మటన్ జ్యూసీ మండీతో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ జ్యూసీ మండీ విత్ కబ్సా రైస్. క్రీమీ టెక్స్చర్ అండ్ కాజు క్రీమ్ ఇవన్నీ వేసి క్రీమీ టెక్స్చర్తో బాగా టాస్ చేసి తీసుకొచ్చారు. అండ్ మటన్ జ్యూసీ మండీలో జ్యూస్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా బాగుంది. అండ్ మటన్ ఎలాగుందని చూద్దాం. జారిపోతుంది ముట్టుకుంటే, లైక్ సాఫ్ట్ కిడ్ హ్యాండ్, చాలా స్మూత్గా జారిపోతుంది. హెవెన్, రియల్లీ మటన్ జ్యూసీ మనం ఎంత స్మూత్గా ఉందంటే నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది, అంత బాగుంది. అండ్ అసలు నేను చెప్పిన మండీ బిస్ట్రోలో మాత్రం మీ టేస్ట్ బడ్స్ అనేవి మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వవు లిటరల్లీ. అండ్
వీళ్ళ దగ్గర ఒక్కసారి ఏదైనా ఫుడ్ టేస్ట్ చేయాలంటే మాత్రం అంత బాగా ఐ మీన్ అంత ఎడిక్ట్ అయిపోతారు, అంత బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ జ్యూసీ మండి. ఇది కూడా చికెన్ జ్యూసీ మండీలో జ్యూసీ అయితే మాత్రం చాలా బాగుంది, కొంచెం స్పైసీగా చాలా బాగుంది. అండ్ చికెన్ జ్యూసీ మండీలో మీన్ జ్యూసీ విత్ కబ్సా రైస్ ఎలా ఉందన్న చూద్దాం. లిటరల్లీ చెప్తున్నాం, ఇక్కడ వస్తే మాత్రం కంపల్సరీ వెయిట్ అనేది మాత్రం కంపల్సరీ గెయిన్ అయిపోతారు, అంత ఎడిక్టబుల్గా ఉంది ఫుడ్ అయితే మాత్రం. అండ్ విత్ చికెన్ పీస్ ఎలా ఉందన్న చూద్దాం. చికెన్ జ్యూసీ మండీతో కబ్సా రైస్ అండ్ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లిటరల్లీ అసలు ఎంత ఇదిగా ఉందంటే మీరు ఓవరాల్గా ఎంత తిన్నా సరే ఫుడ్ అనేది మాత్రం మీరు మండీలో టమ్మీ ఫుల్గా తినొచ్చు. ఫుడ్ పారేయడానికి కూడా ఇష్టపడరు, అంత బాగుంది లిటరల్లీ, చాలా అయితే చాలా బాగుంది. అండ్ విత్ ఫ్రైడ్ ప్రాన్స్ ట్రై చేద్దాం, విత్ మండీ రైస్ కబ్సా రైస్తో అయితే మాత్రం చికెన్ జ్యూసీ మండీ మర్చిపోదు. సింగిల్ ప్లాటర్ చెప్పుకుంటే మాత్రం చికెన్ జ్యూసీ మండీ అండ్ కబ్సా రైస్ కాంబినేషన్ అల్టిమేట్. అండ్ మటన్ జ్యూసీ మండీ కబ్సా రైస్ అయితే మాత్రం మస్ట్ ట్రై. అండ్ ప్లీజ్ ఫాలో మై సజెషన్, మస్ట్ ట్రై, అంత బాగుంది. అండ్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ మండీ రైస్. సో ఫ్రైడ్ ప్రాన్స్ కాంబినేషన్లో వి ట్రై దేర్ గ్రేవీ. ప్రాన్స్ కూడా చాలా బాగా డీప్ ఫ్రై చేసి కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి బాగా టాస్ చేసి తీసుకొచ్చారు. మండీ రైస్తో డీప్ ఫ్రైడ్ ప్రాన్స్ ట్రై చేయండి. ఇది కూడా ప్రతిదీ చాలా బ్యాలెన్స్డ్గా, హెవీ స్పైస్ లేకుండా, మనకి స్టమక్ అప్సెట్ అవ్వకుండా చాలా బాగా కుక్ చేస్తున్నారు. అండ్ మండీ బిస్ట్రోలో మాత్రం మీకు ఎనీ ఐటెం అనేది అయితే మనం డిసప్పాయింట్ చేయదు, లిటరల్లీ చెప్తున్నాం, డిసప్పాయింట్ చేసే చాయిస్ అనేది మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళ వే ఆఫ్ కుకింగ్ బట్టి తెలుస్తుంది ఏంటంటే దే హ్యాడ్ ఎ ప్యాషన్ ఇన్ ఫుడ్. ఫుడ్ మీద ప్యాషన్ ఉంటేనే ఇంత మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఐ థింక్ మండీ బిస్ట్రో ఓనర్స్ దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ ప్యాషన్. యాక్చువల్గా ఫ్రైడ్ ఫిష్ అనేది రావాల్సింది, కాకపోతే మనకి గ్రిల్ ఫిష్ అనేది ఇచ్చారు. చూసారు కదా ఎంత పెద్ద పీసో. అండ్ గ్రిల్ ఫిష్ అనేది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంది, లిటరల్లీ చాలా బాగుంది స్మోకీ ఫ్లేవర్తో. అండ్ ఇది మాత్రం నేను కబ్సా రైస్ కాంబినేషన్లో ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అండ్ స్పైసీ కబ్సా రైస్తోని ఎలా ఉందో చూడాలి. మండీ ప్లాటర్లో ఉన్న ఏ ఐటమ్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ స్పెషల్ మండీ ఒక యునైటెడ్ ఫ్రెండ్స్ 6 to 7 ఫ్రెండ్స్ వచ్చి మండీ ప్లాటర్ చెప్పుకుంటే మాత్రం కంపల్సరీగా డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా తినేసి వెళ్తారు, అంత బాగున్నాయి మండీ బ్రిస్టోలో డిషెస్ అనేవి మాత్రం. అండ్ స్టార్టర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద కాంప్లిమెంటరీ సూప్ టు మెయిన్ కోర్స్ ఎవ్రీథింగ్ 10 out of 10 అయితే నేను ఇస్తున్నాను. ఎందుకంటే నాకు పర్సనల్లీ బాగా నచ్చాయి. ఓవరాల్గా టేస్ట్ చేసి చెప్పేయడం కాకుండా పర్సనల్లీ త్రూ హార్ట్ అయితే మాత్రం అన్నీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ చేసి బ్యాలెన్స్ చేశారు. అండ్ స్పైసెస్ అవి కూడా ఎక్కడ ఏవి కూడా ఓవర్ కుక్ అవ్వలేదు, ఓవర్ టాసింగ్ అవ్వలేదు, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది మాత్రం. మండీ బ్రిస్టో రెస్టారెంట్కి వస్తే మాత్రం కంపల్సరీగా మస్ట్ ట్రై డిషెస్ అయితే మాత్రం నేను ఇందులో ఇక్కడ మెన్షన్ అయితే చేయలేను, ఎందుకంటే ఇక్కడ నేను ఫుల్ ప్లాటర్ చెప్పుకున్నాను. ఓవరాల్గా డిషెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు పర్సనల్లీ అన్నీ నచ్చాయి. ఏది కూడా డిసప్పాయింట్ చేయలేదు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ వీళ్ళకి ఇక్కడే కాదు, మాదాపూర్, కోంపల్లి అండ్ మియాపూర్లో ఓపెన్ చేశారు రీసెంట్ బ్రాంచ్. మాదాపూర్, కోంపల్లి అయితే మాత్రం 2 బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ కూడా నియర్ బై ఉంటే అక్కడ కూడా వెళ్ళి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి టేస్ట్ అనేది మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో కూడా మేము ఇంతే మంచి ఫుడ్తో మీ ముందుకు వస్తాం. అండ్ అంతవరకు కూడా మా ఫుడ్ బకెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన సబ్స్క్రైబర్స్ మాత్రం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చేసాను. ఎక్కడ అనుకుంటున్నారా? మియాపూర్ మండీ బిస్ట్రోలో. ఇక్కడ మండీ బిస్ట్రోలోని కాంప్లిమెంటరీ కునాఫా అనేది అయితే మాత్రం ఇస్తున్నారు. అది మనం వీడియో చూపించి ఫుల్ ప్లాటర్ అనేది ఆర్డర్ చేసుకుంటే మాత్రం కన్ఫర్మ్ కునాఫా అనేది కాంప్లిమెంటరీ వస్తుంది. అండ్ ప్లీజ్ డోంట్ మిస్ కునాఫా ఇన్ మండీ బిస్ట్రో, మియాపూర్ బ్రాంచ్ ఓన్లీ. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అవైలబుల్లో ఉంది. అండ్ హరీ అప్.